శ్రీభారత్ వీక్షకులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. నేడు ఫిబ్రవరి 4 అంటే మాఘమాసంలో సప్తమి. సంక్రాంతికి 20 రోజుల తర్వాత రథసప్తమి వస్తుందన్నమాట. రథసప్తమి అనేది ప్రధానంగా సూర్యారాధన జరిగే పండుగ. సూర్యగ్రహణంతో సమానమైన పర్వమని పెద్దలు చెబుతారు. ధర్మరాజు శ్రీకృష్ణుని ఒకసారి అన్ని వ్రతాల్లోకి ఉత్తమమైంది ఏది అని అడిగితే రథసప్తమి వ్రతాన్ని చెప్పాడట. పూర్వం కాంభోజ దేశంలో యశోధర్ముడనే రాజుకు చాలా పెద్ద వయసు. ఆ వయసులో పుత్రుడు పుట్టాడంటే చాలా కాలం పిల్లలు లేరు, అప్పుడు పుట్టాడు. కానీ ఆ పిల్లవాడికి ఎప్పుడు జబ్బే, ఎప్పుడు రోగంతో ఉండేవాడు. జ్యోతిష్కులను వాళ్లను సంప్రదిస్తే వాళ్ళు ఏమన్నారంటే, పూర్వజన్మలో ఇతను పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి వ్రతాన్ని ఎవరో చేస్తూ ఉండగా చూశాడు గనుక మహారాజు పుత్రుడై ఈ జన్మలో పుట్టాడు. లోభిగా ఉండేవాడు కనుక ఎప్పుడు ఈ జబ్బు ఇట్లా ఉంది అని చెప్పారు. సరే, నేనేం చేయాలని రాజు అడిగితే, పరిహారంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించు, పాపం తొలగిపోయి అతనికి చక్రవర్తిత్వం కలుగుతుంది అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్లుగానే మాఘశుద్ధ షష్ఠి నాడు అంటే సప్తమికి ముందు నాడు వ్రతదీక్ష పూనాడు మహారాజు. మర్నాడు వాళ్ళు చెప్పినట్లుగా సాంగంగా దాన ధర్మాలతో పాటుగా వ్రతాన్ని పూర్తి చేశాడు. హేమాద్రి పండితుడు ఈ రథసప్తమి వ్రతం ఒకదాన్నే కాకుండా మరి 22 సప్తమి వ్రతాలను కూడా పేర్కొన్నాడు. అన్నీ సూర్యవ్రతాలే. సూర్యారాధన మనకు వేదకాలం నుంచి కూడా ఉంది. సూర్యుడు రథానికి చక్రం ఒకటే, ఆ చక్రానికి ఆకులు 6, గుర్రాలు మాత్రం 7. సంవత్సరం ఆవృతమయ్యే 6 ఋతువులు ఒక సముదాయం. అంటే ఒక సంవత్సరానికి 6 ఋతువులు మనకు ఉంటాయి. 2 నెలలకు ఒక ఋతువు వస్తుంది. కనుక ఒక చక్రంగాను సూర్యకిరణాలలో 7 రంగులు వస్తున్నాయి కనుక, భాషిస్తూ ఉంటాయి కనుక వాటిని గుర్రాలుగాను పండితులు వర్ణించారు. రథసప్తమి నాడు సూర్యోదయ సమయంలో ఆకాశంలో గ్రహ నక్షత్రాల సన్నివేశం రథం ఆకారంగా కనబడుతుందని, అందుకే రథసప్తమని ఈనాటికి పేరు వచ్చిందని కూడా చెప్తారు. రథసప్తమి నాడు సూర్యుడికి పొంగళ్ళు నివేదిస్తారు. దక్షిణాయనం అనేది దేవతలకు ఒక రాత్రి, ఉత్తరాయణం ఒక పగలు. అంతవరకు మరుగున స్పష్టాస్పష్టంగా ఉన్న సూర్యుడు రథసప్తమి నాడు చాలా స్పష్టంగా కనబడతాడు. కాబట్టి ఈ సప్తమి తిథిని సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే అని సూర్యుడికి తల్లిగా అభివర్ణిస్తారు. శరీరం అంతా తెలగపిండి రుద్దుకుని స్నానం చేయడం, జిల్లేడాకులు తల మీద ఉంచుకుని నీళ్లు పోసుకోవడం, నువ్వులు బెల్లం దానం చేయడం, ఇవన్నీ కూడా సంక్రాంతి నాడు చేసినట్లుగానే ఈనాడు కూడా చేస్తారు. శీతాన్ని అంటే చలిని తొలగించే వ్రతమే ఇది కూడా. అందుకే సూర్యుడికి పెసరపప్పు కలిపిన ముద్గాన్నం అంటే పులగం నివేదిస్తారు. ఈనాటి నుంచి అంటే రథసప్తమి నుంచి సూర్యుడు ఉత్తరానికి వాలి ప్రయాణం సాగించడం మొదలు పెడతాడు. నిజానికి నేటి నుంచి చలి దాదాపుగా తొలగిపోయి వేసవి ప్రారంభం అవుతుందని చెప్పచ్చు. చలి ప్రవేశించు నాగుల చవితి నాడు మెరయు వేసవి రథసప్తమీ దినమున అని శ్రీనాథ మహాకవి శివరాత్రి మహాత్మ్యంలో వర్ణించాడు. కొత్త చైతన్యం కలిగించే సూర్యుడికి కృతజ్ఞతను తెలిపే పండుగగా దీన్ని మనం విశేషంగా చెప్పుకోవచ్చు. పూర్వం విశేషంగా ఆంధ్రదేశంలో జరిగేది. దానికి తార్కాణం ఏమిటి అంటే సూర్యనారాయణ, సూర్యరావు, సూర్యప్రసాద్, భాస్కర్ ఇట్లాంటి పేర్లన్నీ పెట్టుకోవడం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. వర్షాలకు పంటలకు మూలం సూర్యభగవానుడు కనుక ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం మన విధి. అసలు ఈ సూర్యుడు ఎవరు అంటే కశ్యపుడు అదితి దంపతులకు పుత్రుడుగా పుట్టాడు కనుక ఇతన్ని ఆదిత్యుడు అంటారు. ఇతని తర్వాత పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆదిత్యులనే పేరు. తూర్పు దిక్కుకు ఈయన అధిపతి, అష్టదిక్పాలకులలో ఒకడు. ఇతనికి మిత్రుడు, దివాకరుడు, దినకరుడు, దినమణి, భాస్కరుడు, మార్తాండు, పద్మినీకాంతుడు, దినాధిపతి ఇట్లా ఎన్నో పేర్లున్నాయి.
ఇతన్ని పూజించటం వల్ల ఆరోగ్యం బాగా చేకూరుతుందని అనుభవంలో ఉన్నవాడు చాలామంది చెప్తారు. అంతేకాకుండా కాంతిని శక్తిని ప్రసాదించేవాడు కూడా సూర్యుడే. శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు తనకు సంక్రమించిన కుష్ఠు వ్యాధిని సూర్యారాధన ద్వారా తొలగించుకున్నట్లుగా భాగవతం మనకు చెబుతున్నది. అప్పుడు తనకు చంద్రభాగా నదిలో దొరికిన సూర్య విగ్రహాన్ని ఆ సమీపంలోనే ప్రతిష్ఠించి సూర్య దేవాలయం కట్టించాడు సాంబుడు. అదే మొట్టమొదటి సూర్య దేవాలయం మనకు. శమంతకమణి సూర్యారాధన వల్లనే సత్రాజిత్తుకు లభించింది. మనకు హర్షవల్లి అనే చోట అది ప్రజల నోళ్లలో పడి అరసవిల్లయింది. అది మనకు బలరాముడు కట్టించిన సూర్యాలయంగా కనబడుతుంది. సూర్యుడికి 7-8 మంది సంతానం ఉన్నారు. అతని భార్య, మొట్టమొదటి భార్య సంజ్ఞాదేవి. ఆమెకు వైవస్వత మనువు, యముడు, యమున పుట్టారు. ఆమె వెళ్ళిపోయి తన ఛాయను సూర్యుడికి భార్యగా నియోగించింది. ఆమెకు శనైశ్చరుడు, సావరిణి మనువు, తపతి, విష్టి అనేవాడు పుట్టారు. సూర్యదేవుడు హనుమంతుడికి గురువుగా ఉంటూ విద్య నేర్పించాడు. ఒక క్షణం కూడా ఎక్కడా ఆగడు కదా. మరి హనుమంతుడికి ఎట్లా విద్యలు నేర్పించాడు అంటే, హనుమంతుడు సూర్యుడి రథానికి ఎదురుగా ఉంటూ వెనక్కి నడిచి సర్వ విద్యలు నేర్చుకున్న మహాజ్ఞాని. హనుమంతుడి గురించి మనం చెప్పుకునేది ఏం లేదు కదా. ఇప్పుడు చెప్పుకున్న సంతానమే కాకుండా అశ్విని దేవతలనే 2 దేవ వైద్యులు కూడా సూర్యుడికి పుత్రుడు. వాళ్ళిద్దరూ బడవ రూపంలో ఉన్న, అంటే ఆడగుర్రం రూపంలో ఉన్న సంజ్ఞాదేవికి, మగగుర్రం రూపం ధరించిన సూర్యదేవుడికి పుట్టారు. నాసక్తుడు, దశ్రుడు అని వాళ్ళిద్దరి పేర్లు అన్నమాట. ఈ విధంగా సూర్యుడి ఘనత మనకు తెలుస్తూ ఉంది. ఈ సూర్యుడిని మింగబోతేనే చిన్నప్పుడు హనుమంతుడిని ఫలంగా భావించాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు హనుమంతుడు అంజనాదేవి దగ్గరికి. అప్పటిదాకా అతనికి ఆంజనేయుడు, కేసరిపుత్రుడు అనే పేర్లు. ఆకలేస్తుంది, అన్నం పెట్టమని తల్లిని అడిగితే ఆమె లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఆకలి తట్టుకోలేక ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, ఎర్రగా ఉదయిస్తున్నాడు సూర్యబింబం, బాలభానుడిని పండు అనుకుని మింగబోయాడు. అప్పుడు ఇంద్రుడు ఆంజనేయుడు హనువు అంటే దవడ మీద కొట్టాడు. హనుమంతుడు కింద పడిపోయాడు. అది వేరే కథ. అయితే ఆ రోజు నుంచి ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు కూడా వచ్చిందనమాట. ఆ విధంగా హనుమంతుడిని మనకు ప్రసాదించిన ఘనత కూడా సూర్యుడికే దక్కుతుంది. ఏ రకంగా చూసినా కూడా వర్షాలకు, పంటలకు, మన ఆరోగ్యానికి, సమస్తమైన శక్తులకు కారణమైన వాడు కనుక ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. నమస్కారం.